ముఖ్యంగా ఆహార యొక్క దాని యొక్క నాణ్యత లేకపోవడం కావచ్చు, డైటీషియన్ యొక్క మానిటరింగ్ కానీ వారి యొక్క మానిటరింగ్ లేకపోవడం అనేది జరగడానికి స్కోప్ ఉంది. అంతేకాకుండా అనుభవం లేని వ్యక్తులు ఉండడం వల్ల కావచ్చు ఇది జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకొని నిన్న మన వైద్య శాఖ మంత్రి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఆర్ఎంఓను సస్పెండ్ చేశారని ఈరోజు ఉదయమే పేపర్లో కూడా వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా అనుభవం ఉన్న డైటీషియన్ను కూడా ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన, మానసికంగా రుగ్మతతో ఉండి వారి సమస్యను చెప్పుకోలేని ఉన్న పరిస్థితుల్లో వారికి ఈరోజు వారి యొక్క హక్కుల ఉల్లంఘన, వారి యొక్క ఆరోగ్య హక్కుల ఉల్లంఘన ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విరుద్ధంగా ఉంది. ఎందుకంటున్న ఏ హాస్పిటల్ అయినా కూడా పేషెంట్ల యొక్క మంచి ఆహారము, మంచి వైద్యను అందించేది అధికారుల యొక్క బాధ్యత. ఆ అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనమే ఈ ఎర్రగడ్డ ఘటన తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మా డిమాండ్స్ ఏంటి అంటే, స్వతంత్రంగా ఒక కమిటీని వేసి విచారణ చేసి దర్యాప్తు చేసి వాస్తవాలను బయటికి తీయాలని,